నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎన్సీఎన్ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోపాలపురం నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించే ఈవీఎం అనుబంధ యూనిట్స్ పోలింగ్ మెటీరియల్ భద్రపరిచి పోలింగ్ సామాగ్రి పంపిణీకి సమగ్ర కార్యాచరణకు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత ఆదేశించారు. గోపాలపురం నియోజకవర్గం కోసం ప్రతిపాదించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని స్ట్రాంగ్ రూమ్ను రిటర్నింగ్ అధికారి కె శివజ్యోతి ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ, ఓటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించే క్రమంలో ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలలో భాగంగా గోపాలపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను నియోజకవర్గం పరిధిలో పరిశీలించినట్లు తెలిపారు. ఈ కేంద్రం నుంచి గోపాలపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలకు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం పరికరాలు, ఇతర పోలింగ్ మెటీరియల్ పంపడం జరుగుతుందని అన్నారు. కలెక్టర్ వెంటానపర్తి ఆర్ఓ కె శివజ్యోతి, డిప్యూటీ తహసీల్దార్ ఎస్ కృష్ణ, వసతి గృహం అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్ని పోలింగ్ స్టేషన్స్? 248 ప్లస్ రిజర్వ్ 10%, 20% అంటే 248 ప్లస్ 48 వస్తుంది. అంటే అరౌండ్ 100 దాకా వస్తారు. మీకు ఏమో దాన్ని హాఫ్ పార్టిషన్ అది చూసుకొని మీకు ఎలా వీలు ఉంటుందో చూసి అలా పార్టిషన్ చేయండి. ఏమవుతుంది, పోస్టల్ బ్యాలెన్స్ ఎక్కువ వస్తే ఎలా చేయాలి? పోస్టల్